స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. కిడ్నీలో నెఫ్రాన్ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈ స్ట్రక్చర్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అంటే ఏమిటి, దీని అనాటమికల్ పార్ట్ ఏమిటి అనేది మనం డెప్త్గా తెలుసుకుందాం. కిడ్నీని ఇలా తీసుకున్నట్లయితే కార్టెక్స్ భాగం, అలాగే ఈ లోపల ఉన్న భాగాన్ని మనం మెడుల్లా అంటాం. మెడుల్లా. కార్టెక్స్కు మరియు మెడుల్లకు రిలేషన్ ఏదైనా ఉన్నది అంటే అది నెఫ్రాన్ అని చెప్పుకోవాలి. నెఫ్రాన్. ఇప్పుడు నెఫ్రాన్ డెఫినేషన్ చూద్దాం. ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నోన్ యాజ్ నెఫ్రాన్. అంటే ఇక్కడ స్ట్రక్చరల్గా మరియు ఫంక్షనల్గా కిడ్నీ యొక్క బాధ్యతలు మొత్తం నిర్వహించేది ఏదైనా ఉంది అంటే నెఫ్రాన్ అని చెప్పాలి. నెఫ్రాన్ అనేది కిడ్నీకి బ్యాక్ బోన్ లాంటిది. సో ఈ నెఫ్రాన్ అనేది మనం స్ట్రక్చర్ ఒకటి చూడాలి. ఈ స్ట్రక్చర్ చూసిన తర్వాత ఆ స్ట్రక్చర్ లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ నోట్, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ. ఓకే, మనం అనాటమీ ఆఫ్ కిడ్నీ చదివాం కదా. ఆ కిడ్నీలో రైట్ కిడ్నీ అనేది కాస్త లెస్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, స్మాలర్ సైజ్ వెన్ కంపేర్ టు లెఫ్ట్ కిడ్నీ. రైట్ కిడ్నీ అనేది ఎందుకు చిన్నగా ఉంటుంది? రైట్ కిడ్నీ ఈజ్ స్మాలర్ సైజ్ దెన్ కంపేర్ టు లెఫ్ట్ కిడ్నీ బికాస్ ఇక్కడ మనకు థొరకిక్ పార్ట్, ఇక్కడ అబ్డామిన్ పార్ట్. ఈ అబ్డామిన్ భాగంలో మనకు లీవర్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. ఇది లీవర్. ఈ లీవర్ అనేది ఆక్యుపై చేయడం వలన లెఫ్ట్ కిడ్నీ అనేది కొంచెం పెద్దగా ఉంటే రైట్ కిడ్నీ అనేది కాస్త కిందికి ఉంటుంది. సో మనం స్మాల్ సైజ్ అని చెప్తాం. సో ఇది లెఫ్ట్ కిడ్నీ, ఇది రైట్ కిడ్నీ. ఓకే, దీన్నే మనం లీవర్ అనేది, లీవర్ ఈజ్ మోస్ట్ ఆక్యుపైడ్ విచ్ ప్లేస్ into the abdomen part. రైట్. ఇప్పుడు నేను ఈ పార్ట్ గురించి ఎందుకు చెప్పానంటే, లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ అనేది రెండు కిడ్నీలు ఉన్నాయి కదా, దీన్ని మనం ఒక పెయిర్ అన్నాం. వన్ పెయిర్ అనుకున్నప్పుడు ఒక కిడ్నీ అనేది ఒక అనాటమికల్ పార్ట్ తీసుకున్నట్లయితే ఈ కిడ్నీ లోపల నెఫ్రాన్లు అనేది 1 మిలియన్ వరకు ఉండొచ్చు, 1 మిలియన్ వరకు ఉండొచ్చు. అంటే ఈచ్ కిడ్నీ హ్యాస్ 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్. ఓకే, 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు మనం కార్టెక్స్ భాగం అండ్ మెడుల్లా భాగం చదివాం కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు కార్టెక్స్లోని మెడుల్లాలోని కిడ్నీ అనేది అనాటమికల్ పార్ట్ క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెఫ్రాన్ గురించి తెలుసుకుందాం. నెఫ్రాన్ అనేది ఒక ట్యూబ్ స్ట్రక్చర్. ఓకే, ట్యూబ్ స్ట్రక్చర్ అండ్ కలెక్టింగ్ ట్యూబ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అనాటమికల్ పార్ట్గా చూసుకుంటే డయాగ్రామ్ డెప్త్గా కొంచెం తెలుసుకోవాలి. ఓకే, ఇది శాంపుల్గా ఇచ్చాను నేను. ఇప్పుడు కొంచెం చదువుదాం.
The kidney has two parts. Okay, cortex and medulla. ఇప్పుడు కార్టెక్స్ మెడుల్లాకు నెఫ్రాన్లు అనేది షేర్ చేసుకుంటాయి కాబట్టి రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఆక్యుపై చేస్తుంది నెఫ్రాన్. కాబట్టి ఇప్పుడు నెఫ్రాన్ల స్ట్రక్చర్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. అసలు నెఫ్రాన్లు అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం క్లియర్గా అనాటమికల్ పార్ట్ అనేది చూద్దాం. ఇది నేను ఎందుకు చెప్పానంటే అసలు నెఫ్రాన్ గురించి తెలుసుకోవాలంటే దాని యొక్క బేసిక్ పాయింట్ ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ స్టోరీ అంతా చెప్పాను. సింపుల్గా మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నోన్ యాజ్ నెఫ్రాన్ అని చెప్పాము. కాబట్టి రైట్ కిడ్నీ అనేది లెఫ్ట్ కిడ్నీ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్పాను. థొరాకిక్ పార్ట్లో లంగ్స్ ఉంటాయి, అబ్డామిన్ పార్ట్లో ఇక్కడ లీవర్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేసింది. కాబట్టి రైట్ కిడ్నీ అనేది కాస్త కిందికి ఉంటుంది, లేదా స్మాల్ సైజు అని చెప్పొచ్చు. ఇప్పుడు కిడ్నీ అనేది తీసుకుంటే మనకు వన్ పేరు కదా, అందులో ఒక కిడ్నీ తీసుకుంటే అందులో 1 బిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. ది కిడ్నీ హ్యాస్ 2 పార్ట్స్. మనం చెప్పుకున్నాము అనాటమికల్ పార్ట్. అందులో కార్టెక్స్ ఉంటుంది, బయట భాగం, లోపలి భాగం మెడుల్లా ఉంటుందని చెప్పుకున్నాము. మరి కార్టెక్స్ అనేది మెడుల్లా అనేది ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏంటిదంటే నెఫ్రాన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అని చెప్పాం కదా. అసలు ఈ నెఫ్రాన్ ఫంక్షన్ ఏంటిది అనేది మనం నేర్చుకుందాం. ఓకే, నెఫ్రాన్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా అసలు ఏంటిది ఈ నెఫ్రాన్ గురించి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇది కొంచెం లాగిగా చెప్పడం అయింది. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాపిలరీస్. డయాగ్రామ్ ఇలా షార్ట్ కట్లో వేస్తున్నాను, ఏమనుకోకండి. నెఫ్రాన్లు ఎప్పుడు కూడా ట్యూబులర్ స్ట్రక్చర్ కాబట్టి వీటిని కలెక్టింగ్ డక్ట్స్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా నెఫ్రాన్ స్ట్రక్చర్ వేశాను. దీన్ని మనం నెఫ్రాన్ స్ట్రక్చర్ అంటాం. నెఫ్రాన్ స్ట్రక్చర్. ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ 2 పార్ట్స్. ఒకటి మాల్ఫీజియన్ కార్పస్కిల్ లేదా రీనల్ కార్పస్కిల్ అంటారు, ఆర్ రీనల్ కార్పస్కిల్. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను చూడండి. మాల్ఫీజియన్ కార్పస్కిల్, ఇది మొత్తం కూడా మాల్ఫీజియన్ కార్పస్కిల్. రెండవది రీనల్ ట్యూబులే. మాల్ఫీజియన్ ఫస్ట్ పార్ట్, ఇది కార్పస్కిల్. రెండవది రీనల్ ట్యూబులే. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం కూడా రీనల్ ట్యూబులే.
రీనల్ ట్యూబులే. రైట్. మనకు 2 పార్ట్స్ అనేది కిడ్నీ లోపల ఉంటాయని క్లియర్‌గా తెలుసుకుంటున్నాం. రైట్. ఇప్పుడు ఈ 2 రీనల్ కార్పాస్కిల్ అనేది ఏంటిదనేది కూడా మనం ఒక హెడ్డింగ్ తీసుకుందాం. మాల్ ఫీజియన్ కార్పాస్కిల్. చూడండి, ఈ మాల్ఫీజియన్ కార్పాస్కిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. ఇది ఉంది కదా, ఈ నిర్మాణం, దీన్ని మనం నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. సో ఇక్కడ మనకు ఈ కప్పు షేప్ ఉంది కదా, ఈ కప్పు షేప్ పైన మనకు ఒక వల లాంటి నిర్మాణం ఉంది కదా, ఈ వల లాంటి నిర్మాణాన్ని మనం ఏమంటున్నాము? బ్లడ్ క్యాపిలరీస్ అంటున్నాం. ఈ బ్లడ్ క్యాపిలరీస్ అనేది బ్లడ్ను తీసుకొని అపరెంట్ ఇఫరెంట్ ఆర్టరీల ద్వారా బయటికి పంపుతుంది. సో ఈ బ్లడ్ క్యాపిలరీస్ అనేది ఈ వల ఆకారంలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఇప్పుడు గ్లోమెరులస్ అంటాం. ఈజ్ కాల్డ్ యాజ్ గ్లోమెరులస్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇది. అండ్ ఇక్కడ ఉంది కదా, ఈ కప్ షేప్ ఉంది కదా, ఈ కప్ షేప్ అనే దాన్ని మనం, ఈ కప్పు భాగాన్ని డబుల్ వాల్డ్ కలిగి ఉంది కాబట్టి డబుల్ వాల్డ్ కప్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ బౌమన్స్ క్యాప్సులే అంటారు. బౌమన్స్ క్యాప్సులే. ఓకే, ఇక్కడ ఒక పార్ట్ గ్లోమెరులస్, ఇక్కడ బౌమన్స్ క్యాప్సులే, 2 పార్ట్స్. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ కంప్లీట్ కదా. రైట్. ద గ్లోమెరులస్ ఈజ్ ఫార్మ్డ్ బై ద అపరెంట్ రీనల్ ఆర్టీరియోల్. ఇది అపరెంట్ రీనల్ ఆర్టీరియోల్. మనం ఇంతకుముందు కిడ్నీలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కిడ్నీ స్ట్రక్చర్ ఇలా తీసుకుంటే ఇక్కడ ఒక నార్చ్ ఉంటుంది కదా, డీప్ నార్చ్. ఈ నార్చ్ భాగంలో మనకు ఆర్టరీస్ అనేది లోపలికి వస్తాయి. ఈ ఆర్టరీస్ వచ్చిన తర్వాత ఫైనల్గా వేటితో కలుస్తున్నాయి? క్యాపిలరీస్తో కలుస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టీరియోల్స్ అనేది అపరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ ఆర్టీరియోల్ అనేది దేనితో కలుస్తున్నాయి? క్యాపిలరీస్తో. రైట్. అండ్ తర్వాత ద బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ బ్లడ్ ఫ్రమ్ ద గ్లోమెరులస్ ఈజ్ క్యారీడ్ అవే బై అన్ ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ ఈజ్ లెస్ డయామీటర్. ఈ ఆర్టీరియోల్ బ్లడ్ని తీసుకొచ్చాయి కదా మన బాడీ లోపల ఉన్నట్టు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ను, ఇవన్నీ కూడా క్యాపిలరీస్లో ఫిల్టర్ చేసిన తర్వాత ఇవి ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి సింపుల్గా రాస్తా చూడండి. ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్. రీనల్ అంటే ఇక్కడ కిడ్నీ అని గుర్తుపెట్టుకోండి. రీనల్ ఆర్టీరియోల్ ద్వారా బ్లడ్ని తీసుకెళ్తాయి. సో ఈ రెండింటితో కంపేర్ చేస్తే రీనల్ ఆర్టీరియోల్ అనేది, ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ అనేది కొంచెం వ్యాసం అనేది తక్కువగా ఉంటుంది. ఈజ్ కంపేర్ టు దెన్ అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్, ది ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ ఈజ్ లెస్ డయామీటర్. ఎందుకు తక్కువ డయామీటర్ ఉంటుంది అనేది మనం ముందు తెలుసుకుంటాం. లెస్ డయామీటర్. ఓకే, రైట్. ఇప్పుడు the inner wall of the Bowman's capsule has certain unique cells called podocytes. అంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇది బౌమన్స్ క్యాప్సులే, కప్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం కదా. రైట్. ఒకసారి చూడండి, ఈ బౌమన్స్ క్యాప్సులేకి మైన్యూట్, ఓకే, చిన్న రంధ్రాలు అనేది ఉంటాయి. ఇప్పుడు మనకు చాయ్ జల్లెడ, the inner wall of the Bowman's capsule has certain unique cells called podocytes. చాయ్ జల్లెడ ఉంటుంది కదా, ఈ చాయ్ జల్లికి మనకు చిన్న రంధ్రాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ బౌమన్స్ క్యాప్సులే కూడా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ అనేది ఉంటాయి. ఈ సెల్స్ని మనం ఏమంటున్నామంటే పోడోసైట్స్ అంటాము. ఓకే, ఇవి బండా గుర్తు పెట్టుకోవాలి. వీటిని నెఫ్రాన్లు
ఫిల్టర్ సెల్స్ అంటారు. రైట్. ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద బౌమన్స్ క్యాప్సులే హ్యాస్ సర్టెన్ యూనిక్ సెల్స్ కాల్డ్ పోడోసైడ్స్. ఓకే, విచ్ వ్రాప్ అరౌండ్ ఈచ్ క్యాపిలరీ ఆఫ్ ద గ్లోమరులాస్. ఇప్పుడు మనం ఇంతకుముందుకు ఈ నెట్వర్క్ క్యాపిలరీస్ చదువుకున్నాం కదా. రైట్, ఈ క్యాపిలరీస్ అనేది ఉంటాయి కదా, ఈ క్యాపిలరీస్ మొత్తం కూడా ఈ బౌమన్స్ క్యాప్సులని చుట్టి ఉంటాయి. వ్రాప్ అరౌండ్ ద బౌమన్స్ క్యాప్సులే. రైట్, వ్రాప్ అరౌండ్ ఈచ్ క్యాపిలరీ ఆఫ్ ద గ్లోమరులాస్. మనం ఇంతకుముందుకు అనుకున్నాం కదా, ఆ గ్లోమరులాస్ అనేది బౌమన్స్ క్యాప్సులే యొక్క చుట్టూ కూడా వ్యాపించి ఉంటాయి. ఓకే, రైట్. ది పోడోసైడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంట్రికేట్ మేనర్ యాజ్ టు లీవ్ సమ్ మైన్యూట్ స్పేసెస్ ఈస్ కాల్డ్ ఫిల్టరేషన్. స్లిట్ పోర్స్ అంటారు. ఇక్కడ ఉంది కదా ఈ గ్యాప్, ఈ పోడోసైడ్స్కు మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్లను మనం ఏమంటాం అంటే స్లిట్ పోర్స్ అంటాం. ఓకే, స్లిట్ పోర్స్. ఓకే, ఈ స్లిట్ పోర్స్ అనేది ఎందుకు ఉంటాయి? ఈ గ్యాప్ లోపల ఫిల్టర్ చేయడం కోసం, లేదా ఫిల్టర్ అయిన మొదటి ప్రైమరీ యూరిన్ని బయటికి పంపడం, ట్యూబుల ద్వారా బయటికి పంపడం కోసం ఇక్కడ మైన్యూట్ స్లిట్ పోర్స్ అనేది ఉంటాయి. పోడోసైడ్స్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఆఫ్ నెఫ్రాన్, అండ్ స్లిట్ పోర్స్ ఈజ్ మెయిన్ ద గేట్ ఆఫ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ప్రైమరీ యూరిన్ వే ఆఫ్ అవుట్ సైడ్. ఓకే, రైట్. అండ్ ద ఎండోథీలియల్ సెల్స్ ఆఫ్ ద క్యాపిలరీస్ హ్యావ్ న్యూమరస్ పోర్స్. ఇప్పుడు మనం ఎపిథీలియల్ అనుకున్నాం. ఎపిథీలియల్ అంటే ఏంటిది? బయటికి ఉండే వాటిని ఎపిథీలియల్ అంటారు, లోపల ఉండే వాటిని ఏమంటారు? ఎండోథీలియల్ సెల్స్ అంటారు. ఓకే, ఈ ఎండోథీలియల్ సెల్స్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతాయి? సో ఎండోథీలియల్ సెల్స్ అనేది హ్యాస్ లాంగ్ బౌమన్స్ క్యాప్సులే. రైట్, ది ఎండోథీలియల్ సెల్స్ ఆఫ్ క్యాపిలరీ హ్యావ్ న్యూమరస్ పోర్స్. ఓకే, ఇవి ఎండోథీలియల్. పైన ఉన్న వాటిని ఎపిథీలియల్ అంటారు. ఓకే, ఎపిథీలియల్, ఎండోథీలియల్. రైట్. ఇప్పుడు గ్లోమరులాస్ హ్యాస్ ఎ లాంగ్ విత్ బౌమన్స్ క్యాప్సులే కాన్స్టిట్యూట్ విత్ ద రీనల్ కార్పస్కిల్ లేదా మాల్ఫిజియన్ బాడీ. ఓకే, చెప్పాం కదా. ఇప్పుడు ఈ గ్లోమరులాస్ ఈ పార్ట్ మొత్తం కూడా ఎల్లప్పుడూ బౌమన్స్ క్యాప్సుల్ తోటి ఉండబడి ఉంటాయి. అలాగే రీనల్ ట్యూబులే అంటే ఏంటిది చూద్దాం. సింపుల్గా మనకు నెఫ్రాన్లోని ఫస్ట్ పార్ట్ అయిపోయింది. మనం ఏమని చెప్పుకున్నాం? బౌమన్స్ క్యాప్సులే ఒకటి, గ్లోమరులాస్ రెండు. ఓకే, ఫస్ట్ది మనం ఏం చెప్పాలి? గ్లోమరులాస్. ఇదంటే ఏంటిది? ఈ గ్లోమరులాస్ అనేది నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. సెకండ్ పార్ట్ ఏంటిది? కప్ షేప్డ్ డబుల్ వాల్డ్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ బౌమన్స్ క్యాప్సులే. రైట్. ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇక్కడ అపెరెంట్ రీనల్ ఆర్టీరియల్ ద్వారా బ్లడ్ అనేది వచ్చి ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ తోటి కలిసిన తర్వాత ఈ ఎండోథీలియల్ సెల్స్ మొత్తం కూడా ఈ పోడోసైడ్స్ సెల్స్ అండ్ ఈ మైన్యూట్ స్పేస్ ఉంది కదా, ఈ న్యూమరస్ స్పేస్, ఇక్కడ యూరిన్ అనేది మొదటి యూరిన్ లేదా ప్రైమరీ యూరిన్ అనేది బయటికి పంపడం కోసం ఈ మినీ స్లిట్ పోర్స్ అనేది ఉంటాయి. సో ఇది ఒక పార్ట్. పోడోసైడ్స్ అనేది ఒకటి, దీనికి స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ అని చెప్పొచ్చు. స్లిట్ పోర్స్ అనేది ఇవి ప్రైమరీ యూరిన్ ని బయటికి పంపడం కోసం ఈ స్లిట్ పోర్స్ అనేది సహాయపడతాయి. ఈ కప్ షేప్ అనేది బౌమన్స్ క్యాప్సులే. ఇవి ఎప్పుడు కూడా గ్రహీత, ఓకే, రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు మనం పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. ఏమని? మాల్ఫిజియన్ కార్పస్కిల్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. మాల్ఫిజియన్ కార్పస్కిల్. సెకండ్ పార్ట్ రీనల్ ట్యూబులే. రైట్. ఇప్పుడు మనం రీనల్ ట్యూబులే గురించి తెలుసుకుందాం. రీనల్ ట్యూబులే అనేది రైట్, ఇక్కడ ఈ పార్ట్ వరకు మనం బౌమన్స్ క్యాప్సులే అనుకున్నాం కదా. రైట్, ఇప్పుడు ఈ రీనల్ ట్యూబులే గురించి చదువుదాం. రీనల్ ట్యూబులోని ఫస్ట్ పార్ట్ మనం ఏమంటున్నాం? పీసీటీ అంటాం. పీసీటీ. ఓకే, తర్వాత
ఈ హెయిర్ పిన్ షేప్డ్ ఉంది కదా, ఈ హెయిర్ పిన్ అదే మన జడలో పెట్టుకునే పిన్ ఉంది కదా, ఆ షేప్లో ఉన్న వాటిని మనం లూప్ ఆఫ్ హెన్లీ అంటాం. లూప్ ఆఫ్ హెన్లీ. రైట్. ఇప్పుడు ఈ యూరిన్ అనేది మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. రైట్. మరి ఇక్కడ ఒక భాగం అనేది తెలిసి ఉండాలి. ఈ భాగాన్ని మనం డిసిటి అంటాం షార్ట్కట్లో. పిసిటి అనేది అబ్రివేషన్ చూసుకున్నట్లయితే ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబుల్ అంటాం. ఓకే, ప్రాక్సిమల్ కన్వల్టెడ్ ట్యూబులే. ఓకే, రైట్. ఇప్పుడు డిసిటి అంటే ఏంటిదంటే ఇవి కొంచెం దూరంగా ఉన్నాయి కదా. ఓకే, ఈ ట్యూబ్కి కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏమంటాం అంటే డిస్టల్ కన్వల్టెడ్ ట్యూబులే. రైట్. ఈ 3 ట్యూబులు కూడా దేనితో ఫైనల్గా ఎండ్ అవుతాయి అంటే ఈ ఫైనల్గా ఉన్న వాటిని మనం 4th వన్ కలెక్టింగ్ ట్యూబులే వీటితో ఎండ్ అవుతున్నాయి. స్టార్ట్ విత్ బౌమన్స్ క్యాప్సులే, ఎండ్ విత్ కలెక్టింగ్ డక్ట్స్. ఓకే, మనం ఇంతకుముందుకు కిడ్నీ స్ట్రక్చర్లో అపరెంట్ ఆర్టీరియల్ ద్వారా వచ్చాయి, అపరెంట్ రీనల్ ఆర్టీరియోల్. ఓకే, ఈ ఆర్టీరియల్ ద్వారా వచ్చినట్టు బ్లడ్, ఓకే, ఈ బ్లడ్ మొత్తం కూడా ఈ బౌమన్స్ క్యాప్సుల్ లోపల ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఈ మైనర్ స్పేస్ ఉంది కదా, ఈ మైనర్ స్పేస్లో ఈ ఫిల్టరేషన్ జరిగింది మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మనం ప్రైమరీ యూరిన్ అంటాం. ఈ ప్రైమరీ యూరిన్ అనేది ఫ్లో అవుతూ పీసీటీ ద్వారా, లూప్ ఆఫ్ హెన్లీ నుండి డీసీటీ ద్వారా అలా ప్రతి కిడ్నీ లోపల ఉండే కొన్ని మిలియన్ల నెఫ్రాన్ల యొక్క కలెక్టింగ్ ట్యూబ్స్ అన్నీ కూడా యూరిన్ సేకరించి మనకు కిడ్నీ లోపల ఏ పార్ట్కు తీసుకొస్తాయి అనేది ఒక డౌట్. సో ఇప్పుడు కార్టెక్స్ అయిపోయింది, మెడులా అయిపోయింది. రైట్. ఇప్పుడు కార్టెక్స్లో ఏ భాగాలు ఉంటాయి, మెడుల్లా ఏ భాగాలు ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం. రైట్. ద ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబులే ఈ ఆఫ్ ద అసెండింగ్ లింబ్ ఈజ్ థిన్ యాజ్ ఎ డిస్టల్ పార్ట్ ఈజ్ థిక్. ఓకే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎండోథీలియల్ అనేది ఎపిథీలియల్ గురించి చదువుకున్నాం. అలాగే అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్, ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ చదువుకున్నాం. ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ అనేది కొంచెం లెస్ డయామీటర్ ఉంటుందని తెలుసుకున్నాం. లెస్ డయామీటర్. ఓకే, లెస్ డయామీటర్ వెన్ కంపేర్ టు రీనల్ ఆర్టీరియల్, అపరెంట్ రీనల్ ఆర్టీరియల్. ఓకే, అలాగే ఇప్పుడు మనకు పీసీటీ అనేది తిన్నుగా ఉంటుంది, అలాగే డిస్టల్ పార్ట్ అనేది కొంచెం కింది భాగంలో థిక్గా ఉంటుంది. ఓకే, ఎందుకనేది మనం కొంచెం యూరిన్ ఫార్మేషన్ స్ట్రక్చర్ చదివినప్పుడు అందులో క్లియర్గా తెలుస్తుంది. రైట్. ఇప్పుడు ద అసెండింగ్ లింబ్ కంటిన్యూస్ ఇన్ టు ద డిసిటీ. ద ఇనిషియల్ కలెక్టింగ్ డక్ట్ యూనిట్ టు ఫార్మ్ ఏ స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ విచ్ పాసెస్ త్రూ ద పిరమిడ్ ఆఫ్ మెడులరీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. రైట్. లూప్ ఆఫ్ హెన్లీ నుంచి డీసీటీకి వెళ్ళింది. డీసీటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలెక్టింగ్ డక్ట్స్ ఉంటాయి కదా, ఈ కలెక్టింగ్ డక్ట్స్ అనేది కూడా ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్. దే కలెక్ట్ యూరిన్, దే మీట్ మెడుల్లా పార్ట్. ఓకే, మెడుల్లా పార్ట్, మెడుల్లా అనే భాగంలోనే యూరిన్ని పాస్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను మెడుల్లా, ఓకే, ఇప్పుడు ఈ యూరిన్ మొత్తం కూడా మెడుల్లా అనే భాగంలోకి వచ్చింది. అసలు మీకు డౌట్ రావచ్చు, కార్టెక్స్లో ఏముంటుంది, మెడుల్లాలలో ఏముంటుంది అనే డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మనం కార్టెక్స్ భాగం తీసుకుంటే ఇది కార్టెక్స్ భాగం, ఇక్కడ మెడుల్లా భాగం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెఫ్రాన్ స్ట్రక్చర్ వేసాను చూడండి. రైట్. రైట్. ఇప్పుడు కార్టెక్స్లో మెడుల్లాలో ఏముంటాయి చూద్దాం. కార్టెక్స్లో బౌమన్స్ క్యాప్సులే,
బౌమన్స్ క్యాప్సులే. అలాగే దానిపైన ఉన్న గ్లోమెరులస్ ఆటోమేటిక్గా మీకు తెలుసు. రెండవది పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబులే, డీసీటీ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబులే. ఓకే, ఇక్కడ మిడిల్లో ఏముంటుందంటే హెయిర్ పిన్ షేపుడు, కాబట్టి దీన్ని మనం లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఉంటుందని చెప్పాలి. ఓకే, లూప్ ఆఫ్ హెన్లీ. తర్వాత కలెక్టింగ్ డక్ట్స్ అనేది కూడా ఇందులోకి మ్యాక్సిమం చేరుకుంటాయి, కలెక్టింగ్ డక్ట్స్. రైట్, ఇప్పుడు మనకు ఈ పిరమిడ్ అనే భాగం ఉంది కదా, ఈ పిరమిడ్స్ లోపల మనకు ఒక బేసిక్ పాయింట్ తెలుసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఇలా రావడం వల్ల, లూప్ ఆఫ్ హెన్లీ అనేది రావడం వల్ల ఈ పిరమిడ్ అనేది షేప్ వచ్చింది, ట్రయాంగిల్ షేప్. ఓకే, ట్రయాంగిల్ షేప్ మారింది. ఎందుకు మారిందంటే ఈ ట్యూబ్స్ అనేది స్ట్రైట్గా ప్రొజెక్ట్ ఇంటూ ద మెడుల్లా, సో దే అపియర్ లైక్ ఏ ట్రయాంగిల్ షేపుల్. సో ట్రయాంగిల్ షేపుడు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రీనల్ పిరమిడ్ ద్వారా వచ్చిన యూరిన్ మొత్తం కూడా మళ్ళీ రీనల్ ప్యాపిలేలోకి వెళ్ళి, రీనల్ ప్యాపిలే అనేది రీనల్ ప్యాపిలే క్యాలిక్స్లోకి వెళ్తాయి. ఓకే, మైనర్ క్యాలిక్స్ తర్వాత మేజర్ క్యాలిక్స్ కన్వర్ట్ అవుతాయి. తర్వాత మేజర్ క్యాలిక్స్ నుంచి పెల్విస్ కిడ్నీలోకి యూరిన్ అనేది ఫ్లో అవుతుంది. రైట్, ఈ పెల్విస్ నుంచి తర్వాత యూరేటర్స్. ఓకే, యూరేటర్ ద్వారా యూరిన్ అనేది ఫ్లో అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు 90% ఆఫ్ నెఫ్రాన్లో ఆక్యుపైడ్ ఇన్ ద కార్టెక్స్ పార్ట్. మనం కార్టెక్స్ భాగం లోపల ఎక్కువగా నెఫ్రాన్లు అనేది ఆక్యుపై చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఏమైనా టైప్స్ ఉన్నాయా అని అడగొచ్చు. సో కాబట్టి మనకి ఇప్పుడు నెఫ్రాన్లో 2 పార్ట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ద మెజారిటీ ఆఫ్ నెఫ్రాన్స్ ది లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ టూ షార్ట్ అండ్ ఎక్స్టెండ్ ఓన్లీ లిటిల్ ఇన్ టు ద మెడులా. సచ్ నెఫ్రాన్స్ ఆర్ కాల్డ్ కార్టికల్ నెఫ్రాన్స్. అంటే ఇప్పుడు నేను ఓకే ఈ విషయం చెప్పలేదు, సారీ, స్టార్టింగ్గా చెప్పాలి ఈ పాయింట్. రైట్, ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనేది కొద్దిగా మాత్రమే మెడులా లోపానికి వెళ్ళింది. ఓకే, కొద్దిగా మాత్రమే వెళ్ళింది. కాబట్టి ఈ భాగాన్ని మనం ఏమనాలంటే కార్టికల్ నెఫ్రాన్లు అనాలి. ఓకే, ఇది కార్టెక్స్ భాగం. రైట్, సారీ, ఇది మెడులా పార్ట్. ఈ మెడులాలో కొంచెం మాత్రమే ఆక్యుపై చేసి ఉంటే మనం వాటిని కార్టికల్ నెఫ్రాన్స్ అంటాం. కార్టికల్ నెఫ్రాన్స్ ఇది ఒక పార్ట్. అంటే నెఫ్రాన్లో స్ట్రక్చర్ పరంగా తీసుకున్నట్లయితే 2 ఉంటాయి. 1 కార్టికల్ నెఫ్రాన్. ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఎలా ఉంటుంది? లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ షార్ట్ వేర్ మెడులా పార్ట్. రెండవది జక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. ఇక్కడ నెఫ్రాన్లో లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఇలా పిన్ను ఆకారంలో ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇన్ సమ్ నెఫ్రాన్ ది లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ వెరీ లాంగ్ అండ్ రన్ డీప్ ఇన్ టు ద మెడుల్లా. ఓకే, ఈ మెడుల్లా లోపల, ఇది మెడుల్లా అనుకోండి, ఈ మెడుల్లా లోపల ఎక్కువగా ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనేది స్ప్రెడ్ అయి ఉంటే వాటిని మనం జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అంటాం. అదే మెడుల్లా లోపల లూప్ ఆఫ్ హెన్లీ అనేది షార్ట్గా ఉంటే దాన్ని కార్టికల్ నెఫ్రాన్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రక్చర్ చిన్నగా ఉంది కాబట్టి దీన్ని కార్టికల్ అనండి. జక్స్ట్రా మెడులరీ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంది కాబట్టి దీన్ని జక్స్ట్రా మెడులరీ అంటాము. రైట్, కార్టికల్ నెఫ్రాన్, జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్ ఓన్లీ షార్ట్ అండ్ లాంగ్ లూప్ ఆఫ్ హెన్లీ స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద ఇఫరెంట్ renal arteriole emerging from the glomerulus form a fine capillary network called peritubular capillaries around the renal tubule. ఓకే, ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న స్ట్రక్చర్ మొత్తం కూడా ఇది. తర్వాత ద పోర్షన్ ఆఫ్ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ దట్ సరౌండింగ్ ద లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ కాల్డ్ వాసా రెక్టా. ఓకే,
ఇప్పుడు మనం కిడ్నీ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఈ కిడ్నీ స్ట్రక్చర్ లో ఇక్కడ అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ ఉంది, ఇక్కడ ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ ఉంది కదా, ఇవి మొత్తం కూడా కిడ్నీ మొత్తం కూడా ఆక్యుపై చేసి ఉంటే, సో నేను స్ట్రక్చర్ వేయలేదు, నెక్స్ట్ వీడియోలో ఇది యూరిన్ ఫార్మేషన్ స్ట్రక్చర్లో ఇది వేస్తాను. సో ఇక్కడ ఈ ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ అనేది ఈ లూప్ ఆఫ్ ఎన్లీ, పీసీటీ అండ్ డీసీటీ ఈ స్పేస్ మొత్తం కూడా ఆక్యుపై చేసి wrap around the tubulae of nephron is called peritubular nephron. Okay, peritubular capillaries. And vasa recta is absent, highly reduced in the cortical nephron. ఇప్పుడు మనం కార్టెక్స్ తీసుకుంటే కార్టెక్స్ అండ్ మెడులా, రైట్. కాబట్టి వాసా రెక్టా ఆబ్సెంట్, హైలీ రెడ్యూస్డ్ ఇన్ ద కార్టికల్ నెఫ్రాన్. కార్టికల్ నెఫ్రాన్ అంటే మనం ఇంతకుముందుకు చెప్పుకున్నాం కార్టికల్ నెఫ్రాన్. ఈ కార్టికల్ నెఫ్రాన్ లోపల లూప్ ఆఫ్ ఎన్లీ అనేది చిన్నగా ఉంటుంది. ఓకే, షార్ట్, లూప్ ఆఫ్ ఎన్లీ షార్ట్. కాబట్టి ఇక్కడ వాసా రెక్టా అనేది ఉండకపోవచ్చు. ఈ పార్ట్లో వాసా రెక్టా మేబీ ఆబ్సెంట్. ఓకే, మేబీ 100% ఆబ్సెంట్ అని చెప్పొచ్చు, లేదా హైలీ రెడ్యూస్డ్ అని చెప్పొచ్చు. అందులో జెక్స్టా మెడులర్ నెఫ్రాన్ పోసెస్ వెల్ డెవలప్డ్ వాసా రెక్టా. ఇప్పుడు మనం కార్టెక్స్ చెప్పుకున్నాం కదా, మెడులా కార్టెక్స్ అనుకున్నాం. ఇక్కడ కార్టికల్ నెఫ్రాన్ ఉంది కదా, లూప్ ఆఫ్ ఎన్లీ షార్ట్ ఉంటుంది కదా, ఇది మెడులా పార్ట్ అని చెప్పుకున్నాం కదా, మెడులా లోపల, రైట్. కార్టెక్స్, ఇది మెడులా, రైట్. ఈ లూప్ ఆఫ్ ఎన్లీ ఇది పక్కన పెట్టండి సింపుల్గా. ఈ జెక్స్టా మెడులరీ నెఫ్రాన్ లోపల వాసా రెక్టా అనేది వెల్ డెవలప్డ్ అని చెప్పొచ్చు. ఓకేనా, నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్లో 2 టైప్స్. ఇంతటితో ఇది క్లియర్. వాసా రెక్టా సింపుల్గా చెప్పేశాము. ఓకే, ఒకసారి దీన్ని మొత్తం రివిజన్ చేద్దాం. చాలా లెంత్ అయింది వీడియో, 1-2 సార్లు చెప్పాను. కొంచెం బోర్గా అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం తక్కువ చెప్పడానికి ట్రై చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ మనం నేర్చుకున్నాం, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి కూడా తెలుసుకున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనేది సింపుల్గా ఒక 3 నిమిషాల్లో చెప్పేస్తాను, షార్ట్ రివిజన్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ హ్యాస్ 2 పార్ట్స్. ఓకే, ఒకటి మాల్ఫిజియన్ కార్పస్కిల్ అంటాము, రెండవది రీనల్ ట్యూబులే. ఇక్కడ ట్యూబులే ఆకారం ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ని మనం రీనల్ ట్యూబులే అంటాం. ఈ బొమన్స్ క్యాప్సులే పైన బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, దీని ఒక మాల్ఫిజియన్ కార్పస్కిల్ అని అంటాము, 2 పార్ట్స్. ఓకే, ఇక్కడ బౌమస్ క్యాప్సులే అప్పర్ ఏ రౌండ్ క్యాపిలరీ ఆఫ్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ యాజ్, మనం వీటిని గ్లోమెరులాస్ అంటాము. ఈ గ్లోమెరులాస్ స్టార్ట్ విత్ అఫరెంట్ రీనల్ ఆర్టీరియల్ అండ్ ఎండ్ విత్ ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్. ది ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ యూరిన్ ఈస్ పాసెస్ ఇంటూ ద పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబులే. ఈ పీసీటీ కన్వల్యూటెడ్ ట్యూబులే అనేది ఈజ్ స్టార్ట్ విత్ బౌమస్ క్యాప్సులే అండ్ ఎండ్ విత్ లూప్ ఆఫ్ ఎన్లీ. ఈ లూప్ ఆఫ్ ఎన్లీ అనేది నేరుగా డీసీటీతో ఎండ్ అవుతాయి. డీసీటీ అనేది ఫైనల్గా కలెక్టింగ్ డక్ట్లోకి యూరిన్ని పాస్ చేసిన తర్వాత ఈ కలెక్టింగ్ డక్ట్తో మనకు స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది, రైట్. మళ్ళీ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్లో నెఫ్రాన్ యొక్క 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కార్టికల్ నెఫ్రాన్, రెండోది జెక్స్టా మెడులరీ నెఫ్రాన్ ఉంటాయి. ఓకే, కార్టికల్ నెఫ్రాన్ లోపల లూప్ ఆఫ్ ఎన్లీ అనేది ఇక్కడ లూప్ ఆఫ్ ఎన్లీ ఇది ఉంది కదా, ఈ లూప్ ఆఫ్ ఎన్లీ అనేది షార్ట్గా ఉంటుంది. అదే జెక్స్టా మెడులరీ నెఫ్రాన్ లోపల లూప్ ఆఫ్ ఎన్లీ అనేది చాలా పొడవుగా ఉంటుంది, ఈజ్ వెరీ లాంగ్. ఓకే, ఈ రెండు కూడా మెడులా షేప్ లోపల కనపడుతుంటుంది లూప్ ఆఫ్ ఎన్లీ, రైట్. ఈ తర్వాత ఈ గ్లోమెరులాస్ ఉన్నాయి కదా, ఇఫరెంట్ రీనల్ ఆర్టీరియల్, ఇక్కడ నుంచి వచ్చే క్యాపిలరీస్ మొత్తం కూడా ఈ రీనల్ ట్యూబులే మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈ స్ప్రెడ్ అయిన భాగం మొత్తాన్ని కూడా మనం వాసా రెక్టా అంటాము. ఈ వాసా రెక్టా అనేది ఏంటిది, దాని ఫంక్షన్ ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అండ్ ఈ కలెక్టింగ్ డక్ట్స్ అనేది ఫైనల్ ట్యూబ్ అని చెప్పొచ్చు రీనల్ నెఫ్రాన్కి. అండ్ యూరిన్ మొత్తం కూడా ఈ రీనల్ ట్యూబుల ద్వారా బయటకు వస్తాయి. ఈ రీనల్ ట్యూబులు బయటకు వచ్చిన తర్వాత కిడ్నీ లోపల నెఫ్రాన్లు ఉన్నాయి కదా, ఈ నెఫ్రాన్లు అనేది ఈ పిరమిడ్ షేప్ ఉంది కదా, ఈ పిరమిడ్ షేప్ లోపలికి వచ్చేస్తాయి. ఈ పిరమిడ్ షేప్ అనేది రీనల్ ప్యాపిలైలోకి యూరిన్ పంపబడతాయి. సో ఈ పంపబడిన యూరిన్ మొత్తం కూడా మైనర్ క్యాలిక్స్, కప్ లైక్ షేప్ ఉంది కదా, మైనర్ క్యాలిక్స్ నుంచి మేజర్ క్యాలిక్స్ నుంచి రీనల్ పెల్విస్ నుంచి
యూరిన్ అనేది యూరేటర్ ద్వారా పంపుతాయి. యూరేటర్ ద్వారా యూరినరీ బ్లాడర్కు వచ్చేస్తుంది. యూరినరీ బ్లాడర్ నుంచి యూరేటర్ ద్వారా నేచర్కి పంపబడుతుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. We completed structure of kidney and structure of nephron. We discuss about next chapter about on function of urine and formation of urine. Please like and share my video. If you have interest, I will do more videos. Thank you for watching.